నేను చూపించిన విధంగా కాకరకాయ ఫ్రై ట్రై చేశారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. కాకరకాయని మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి 15 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత వీటిలో ఉన్న నీరుని ఇలా పీల్ చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి కొబ్బరి, ధనియాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగంత కారం, ఉప్పు, 7, 8 వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. పాన్ తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పును వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు, ఆనియన్‌ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 30 సెకండ్స్ తర్వాత దీంట్లోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకున్న కాకరకాయ పీసెస్‌ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి 4-5 నిమిషాల వరకు ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని 4-5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పొడి, పల్లీల పొడి కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. అసలు చేదు అనేది ఉండదు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్